Hi guys, welcome to our channel Usha Shivan All in One Vlogs. Please subscribe my channel if you like it. మేము మొన్న వారణాసి ట్రిప్‌కి వెళ్ళామండి. మావయ్య చనిపోయారు. మావయ్య అస్థికల్ని ప్రయాగ్‌రాజ్‌లో కలపడానికి, అలాగే కాశీలో ఒక రోజు నిద్ర చేసి రిటర్న్ వద్దామని చెప్పి వెళ్ళాము. బట్ మేము ఫ్లైట్ బుక్ చేసుకున్నప్పుడు ఒక రోజు ఎక్స్‌ట్రా ఫ్లైట్ లేట్‌గా బుక్ చేయటం వల్ల అయోధ్య గూడా చూసామండి. ఆ అదృష్టం గూడా దక్కింది. సో ఫస్ట్ అయితే మేము హైదరాబాద్ వెళ్ళామండి. ఒకరోజు ముందే, ఒక నైట్ ముందే వెళ్ళాము. చక్కగా ఒక రూమ్ తీసుకొని అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే శంషాబాద్‌లోనే రూమ్ తీసుకున్నాము. అంటే ఎయిర్‌పోర్ట్‌కి కొంచెం దగ్గరలోనే. నెక్స్ట్ డే ఒక క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళామండి. నేనైతే ఫస్ట్ టైమ్ ఫ్లైట్ జర్నీ నేనింత వరకు వెళ్ళలేదండి ఫ్లైట్‌లో. చాలా అనిపిచ్చింది. ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బావుంది. అండ్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కూడా చాలా బావుంది. అసలు ఎంత పెద్దదండి. చాలా చాలా నీట్‌గా అండ్ చాలా బావుంది. అండ్ మేము ఎయిర్‌పోర్ట్‌లో కొంచెం తిన్నాము. అంటే అక్కడే ఏం తినకుండా వెళ్ళాము. ఫస్ట్ ఆకలేసింది. ఇంకా అందుకని ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొని ఇంక అలానే కొంచెం సేపు ముందే వెళ్ళామండి. చెకింగ్‌కి అలా అంతా అయిపోయిన తర్వాత కొంచెం స్నాక్స్ తిన్నాము. ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొని, ఇంకా అలా ఫ్లైట్ దగ్గరికి వెళ్ళంగాల్నే నాకైతే చాలా అనిపిచ్చింది. ఫస్ట్ టైమ్ గదా! ఇంక కొన్ని ఫోటోస్ తీసుకొని, అలా ఫ్లైట్స్ ముందు ఇంక ఫ్లైట్ ఎక్కేసామండి. చాలా అనిపిచ్చింది. ఫ్లైట్ ఫస్ట్ టైమ్ గాల్లో ఎగురుతున్నప్పుడు నాకైతే కొంచెం భయమేసింది. వామిటింగ్ సెన్సేషన్‌లా అనిపిచ్చింది కానీ, ఇగ కొంచెం కళ్ళు మూసుకున్నాను. తర్వాత ఇంకా అసలు చాలా అనిపిచ్చింది ఎక్స్‌పీరియన్స్ అయితే ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్. అలా గాల్లో, మబ్బుల్లో అసలు పైకి ఎగిరిన తర్వాత నేనైతే విండో పక్కన కూర్చున్నానండి ఫస్ట్ టైము. ఇంకసలు భలే అనిపిచ్చింది. చూడండసలు ఎంత బావుందో. అలా ఆకాశంలో ఎగురుతూ ఉంటే, మబ్బుల్ని చూస్తుంటే చాలా అనిపిచ్చిందండి. అండ్ ఇక్కడ ఫుడ్డిచ్చారు. ఫుడ్డయితే నాకు నచ్చిందండి. నేను తిన్నాను. పన్నీర్ శాండ్‌విచ్ ఇచ్చారు. బట్ మా హస్బెండ్‌కి నచ్చలేదు. తను తినలేదు. ఇంకా ప్రయాగ్‌రాజ్‌లో దిగాము. అక్కడ ఎయిర్‌పోర్ట్ అయితే కొంచెం చిన్నగానే ఉంది. ఫస్ట్ ఎంట్రన్స్ అయితే చాలా బావుందండి. వాళ్ళ ట్రెడిషన్‌కి తగ్గట్టు, వాళ్ళ కల్చర్ అంతా చూపిచ్చారు. చాలా బావుంది. నాకైతే ఎంట్రన్స్ వెళ్తున్న కొద్దీ మేము సంగమంకి ఒక క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా వెళ్ళాము. అక్కడ పూజ అయిపోయిన తర్వాత సంగమం అంటే 3 నదులు కలుస్తాయి కదా! మేమక్కడికి వెళ్ళి మామయ్య అస్థికల్ని కలపాలి. సో, ఫుల్ వర్షమండి. ఆ వర్షంలోనే వెళ్ళాము. చాలా భయమేసింది. ఇంకలా స్నానం చేసేసి, కలిపేసి స్నానం చేసేసాము. ఇంకా అక్కడ అమ్మవారి శక్తిపీఠం ఒకటుంది. అది చాలా బావుంది. చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చింది. సో, మేము ఇంకక్కడికి వెళ్లి దర్శనం చేసుకున్నాము. చాలా బావుందండి. ఇంకా ఎలా అంటే వాళ్ళకి తగ్గ ట్రెడిషన్‌లో ఉంది. అసలు యూపీలో చాలా బావుంది.